గుడారం వేయండి, ఆ గుడారంలో నేను విశ్రాంతి తీసుకుంటాను. అరణ్యంలో రాత్రి గుడారం వేసుకొని అక్కడే పడుకున్నాడండి. దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలని ఆశపడ్డాడు. ఫలితము రాత్రి దేవుడు దిగొచ్చాడండి. ఎవరి దగ్గర దిగొచ్చాడో చెప్పండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలని ఆశపడ్డారో, దేవుని సన్నిధిని ప్రేమించారో, ఆ ప్రేమించిన సొలొమోన్ని చూడడానికి దేవుడు దర్శనంలో దిగొచ్చేసాడండి. సొలొమోను, ఏం కావాలి నీకు? అయ్యా, మా నాన్న 40 సంవత్సరాలు అనుభవంతో పరిపాలన చేసినటువంటి దేశాన్ని నా చేతిలో పెట్టాడు. నన్ను రాజుగా నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టావు. నాన్నలాగా పరిపాలించడం నా వల్ల ఏమవుతుంది? జ్ఞానం ఏ కాస్త కొంచెం జ్ఞానం ఇవ్వు. దేవుడు మురిసిపోయాడండి. ఆస్తిని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను అడగలేదు, పేరు ప్రఖ్యాతలను అడగలేదు. నేను ఇచ్చినటువంటి బాధ్యతను జ్ఞానంతో చేయాలని ఆశపడ్డావు. నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, జ్ఞానంతో పాటు సమస్త ఘనతను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడు? దీవించి వెళ్ళిపోయాడండి. దేవుని సన్నిధిని ప్రేమించడంలో గొప్ప ధన్యత ఉంది.